హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. ఈరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ మష్రూమ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా, మన మష్రూమ్ కర్రీ ఎంతో థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ప్రిపరేషన్లోకి స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ అయితే నేను ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నా. ఈ మష్రూమ్స్ని ఒక 2 to 5 minutes హాట్ వాటర్లో పెట్టి బాగా వాష్ చేసుకున్నా. ప్యూరీ కోసం ఒక బ్లెండర్లో 3 టమాటోస్ యాడ్ చేసుకున్నా. చాప్ చేసుకోండి ఒక 2 slices కింద. అండ్ 2 cloves, దీంతో పాటు ఒక 2 ఇలాచీ అండ్ 1/2 inch దాల్చిన చెక్క ఆర్ సిన్నమన్ స్టిక్ యాడ్ చేసుకున్నా. దీంతోనే మనకి ఒక 4 to 5 క్యాష్యూస్ యాడ్ చేసుకున్నా. మంచి థిక్ పేస్ట్ వస్తుంది. సో ప్యూరీ కూడా అండ్ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 to 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 2 ఇలాచీస్, 2 లవంగాలు మన క్లోవ్స్, అండ్ అలాగే ఒక 1/2 teaspoon జీలకర్ర. ఇవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మంచి అరోమా వస్తుంది. సో ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నా. సో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాం. మనకి ఎప్పుడైనా థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి గ్రేవీలో పాటు అవి బాగా బ్లెండ్ అయిపోయి మనకి థిక్ గ్రేవీ ఇస్తుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఒక 1/2 spoon సాల్ట్ కనుక మనకు యాడ్ చేస్తే ఈ ఆనియన్స్ బాగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. మంచిగా ఒకసారి మిక్స్ చేద్దాం. ఒకసారి మనం లిడ్ పెట్టేసుకొని ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుందాం మన ఆనియన్స్ మనకి పింకిష్ కలర్ అయ్యాక ఇందులో మనం ఒక 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకుంటే మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. సో ఇందులోనే ఒక 2 to 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి నేను స్లిట్ చేసుకొని వేసుకున్నా. బాగా ఫ్రై అనిద్దాం. బాగా ఫ్రై అయ్యాక ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇంకొక 2 minutes మనకి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ప్యూరీ ఏదైతే రెడీ చేసుకొని ఉంచుకున్న టమాటో ప్యూరీ అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేద్దాం. మన టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే పైన ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఒక 1/2 spoon జీరా పౌడర్ అండ్ 1/2 spoon ధనియా పౌడర్ అండ్ 1 spoon చిల్లీ పౌడర్ కారం వేసుకుందాం. దీంతోనే ఒక 1/2 spoon టర్మరిక్ కూడా వేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసుకుందాం. సో ఇది అయ్యాక మనకి ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు వేసాం కాబట్టి సో అది అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఈ మసాలా అంతా మన టమాటో ప్యూరీకి బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక 3 to 5 tablespoons చిక్కటి పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు మీరు బాగా బీట్ చేయాలి సో దట్ మనకి ఏమీ లంప్స్ ఉండకూడదు.
లంప్స్ లేకపోతే మంచిగా మన కూరలో అది కలిసిపోతుంది, లేకపోతే వైట్గా మనకి బ్రేక్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఫుల్గా బీట్ చేసుకొని కర్రీలో వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. కవర్ చేసి ఒక 2 minutes కుక్ అవనిద్దాం మన మసాలాస్ని. సో చూసారు కదా, బాగా మసాలా అంతా కుక్ అయింది, ఆయిల్ కూడా బయటికి ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం ఏవైతే చాప్ చేసుకొని ఉంచుకున్న మష్రూమ్స్ ఉన్నాయో అవి యాడ్ చేద్దాం. నాకు మష్రూమ్స్ చిన్న సైజు ఉంటే నచ్చుతుంది. నేనేం ఫీల్ అవుతానంటే కొంచెం మష్రూమ్స్ని చిన్నగా కట్ చేసుకుంటే మసాలా అంతా మష్రూమ్కి బాగా పడుతుంది. లేదు అంటే ఒక పెద్ద సైజెస్లో ఉంటే అంత బాగా ఫ్లేవర్స్ అవి లోపలికి వెళ్ళావు అని నా ఫీలింగ్. సో మష్రూమ్స్ కూడా యాడ్ చేసాం కదా, మష్రూమ్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మనం పెట్టుకుందాం. లిడ్ క్లోజ్ చేద్దాం, ఒక 5 minutes కుక్ అవనిద్దాం. చూసారు కదా, మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఇంకొకసారి మనం కుక్ అవనిద్దాం. మష్రూమ్స్ ఏంటి అంటే బాగా వాష్ చేయకపోయినా, బాగా కుక్ చేయకపోయినా మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఎక్కువ ఉంటాయి. సో అందుకనే కొంచెం టైం తీసుకొని కుక్ చేద్దాం. సో లిడ్ క్లోజ్ చేసాం. ఒక 2 minutes కుక్ అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీరు మిక్స్ చేస్తూ ఉండండి, అలా లిడ్ క్లోజ్ చేస్తూ ఉంటే మనకి అడుగు మాడుతుంది. సో బాగా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఈ మష్రూమ్ కర్రీలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేద్దాం. ఏదైతే నేను ప్యూరీ చేసుకున్నానో అందులోనే వాటర్ తీసుకున్నా. ఒక 1/2 cup వాటర్ అయితే సరిపోతుంది. యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఈ వాటర్తో పాటు మన మష్రూమ్స్ బాయిల్ అయ్యే వరకు ఉంచుదాం. ఇందులోనే నేను ఒక 2 tablespoons ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నా. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఆల్రెడీ మనం కర్డ్ అండ్ కాజూస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఒక థిక్ కర్రీ వస్తుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మనం యూస్ చేస్తాం. సో మనం లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుందాం. ఓపెన్ చేసి చూద్దాం. మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఇందులో లాస్ట్లో మనం చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ అలానే కసూరి మేటి మాత్రం స్కిప్ చేయకండి, యాడ్ చేయండి, మంచి టేస్ట్ ఇస్తుంది. ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. అంతే, మన టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ స్టెప్స్తో, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, మినిమల్ ఇంగ్రీడియంట్స్తో మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి.